కడప నగరంలో ఉన్నటువంటి సీకే దిన్న పరిధిలో ఉన్నటువంటి చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పలు అనుమానాలకు దారితీసిన పరిస్థితి. అంటే తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఏదైతే విద్యార్థిని మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన దిగినటువంటి పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఏదైతే విద్యార్థిని తొలుత ఆరోగ్యం బాగలేదని చెప్పినటువంటి కళాశాల యాజమాన్యం ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థిని ఏదైతే స్కూల్కి రెడీ అయింది యూనిఫామ్లో ఒక రకంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం పట్ల కూడా పలు అనుమానాలకు దారితీసిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కళాశాల యాజమాన్యాన్ని తల్లిదండ్రులతో పాటు అటు ఆ గ్రామానికి చెందినటువంటి బంధువులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది, ఆందోళన నిర్వహించడం జరిగింది. ఒక రకంగా పోస్ట్ మార్టానికి తరలించిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి రావడంతో కూడా ఒక్కసారిగా కూడా మార్చూరి గదిలో ఉన్నటువంటి మృతదేహాన్ని బయటికి తీసి ఊరేగింపుగా ఇటు కళాశాల ఏదైతే స్కూల్ వద్ద ఉందో ఆ స్కూల్ వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్ళారు. దీనికి అంతటికీ ప్రధాన కారణం కళాశాలలో ఉన్నటువంటి కేర్ టేకర్ వేధింపులే ప్రధాన కారణం. అందుకే ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునింది. మొన్న కూడా తమతో ఫోన్లో మాట్లాడింది. ఫోన్లో మాట్లాడిన నేపథ్యంలో కూడా అక్కడ ఫోన్లో సంభాషించినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇబ్బందులు లేవని చెప్పింది. అయితే ఇక్కడ వీళ్ళు వేధింపులే కళాశాల యాజమాన్యం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వేధింపుల కారణంగానే నా బిడ్డ ఆత్మహత్య చేసుకుందంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు తల్లిదండ్రులు కూడా ఒక రకంగా ఆందోళన అంటే శోక సముద్రం మునిగిపోయిన పరిస్థితి. మరోవైపు గ్రామస్తులంతా ఇక్కడికి చేరుకోవడం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఏదైతే పోస్ట్ మార్టంలో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకెళ్లారు ఊరేగింపుగా, అది పోలీసులకు కూడా సాధ్యం కాగా ఒక వదిలిపెట్టేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రధాన కారణం స్కూల్ యాజమాన్యం అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి సిబ్బందే ప్రధాన కారణం. ఎందుకంటే స్కూల్లో ఉన్నటువంటి వారు గత కొంతకాలంగా వేధింపులకు గురి చేసిన పరిస్థితి. నా బిడ్డ డాక్టర్ని అవుతానని కూడా ఒక రకంగా ఎన్నో ఆశలు చెప్పింది. ఇంట్లో కుటుంబ సమయంలో కూడా కొంతమంది వైద్యులు ఉన్నారు, వాళ్ళతో పాటు నేను వైద్య విద్యను అభ్యసించి మంచి సేవలు అందిస్తాను, పేద రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని చెప్పినటువంటి తన బిడ్డ ఇక లేదన్నటువంటి విషయాన్ని కూడా అటు తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి అంతటికీ ప్రధాన కారణం పాఠశాల యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాలి, తమ బిడ్డను తీసుకురావాలంటూ కూడా ఒక్కసారి కూడా పెద్ద ఎత్తున అటు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పాఠశాల వద్దకు వెళ్ళి ఏదైతే మృతదేహాన్ని బయటపెట్టి ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఏదైతే రిమ్స్ పోస్ట్ మార్టం గదిలో ఉన్నటువంటి మార్చూరి గదిలో ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఊరేగింపుగా గ్రామస్తులంతా కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే గ్రామస్తులు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వారిని కట్టడి చేసేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగించారు. ఎక్కడా కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే తలుపులు మూసినప్పటికీ కూడా తలుపులు బద్దలు చేసుకొని బయటికి వచ్చి ఒక్కసారిగా ఊరేగింపుగా అక్కడ తీసుకెళ్లారు. స్కూల్ ఎదుట వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేసి తమ బిడ్డలను తమకు తెచ్చిస్తారా లేదన్నటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కడప నగరంలో ఉన్నటువంటి సీకేదిన మండల పరిధిలో ఉన్నటువంటి చైతన్య కళాశాల స్కూల్లో విద్యార్థిని మృతి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు మనకు ఊటుకూరు బైపాస్ రోడ్లో ఉన్నటువంటి చైతన్య రెసిడెన్షియల్ స్కూలు KS7 బ్రాంచ్లో కే జశ్వంతి 9th క్లాస్ డాటర్ ఆఫ్ రవిశంకర్ రెడ్డి నేటివ్ ఆఫ్ పులివెందుల అనే అమ్మాయి సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుంటే కాలేజ్ యాజమాన్యం వాళ్ళు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోయిందని చెప్పేసి మనకు ప్రాథమికంగా ఇన్ఫర్మేషను. బట్ పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కంప్లైంట్ మేరకు వాస్తవాలు తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. మొదట కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత మాత్రం హ్యాంగింగ్ అని చెప్పారు. అంటే దీంట్లో పాఠశాల యాజమాన్యం ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. మనం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాం ఏంటనేది. మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం అది. ఫర్దర్గా ఏదైనా ఉంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం. అమ్మాయిది పులివెందుల, అంటే అమ్మాయిది సొంతూరు పాలూరు అని తెలిసింది, పులివెందులలో ఉంటారని తెలిసింది ఇప్పటివరకు. ఫర్దర్గా రవిశంకర్ రెడ్డి. సార్ తెలియదు, కళ్ళు తిరిగి పడిపోయిందని పొద్దున్నే ఫోన్ చేసినారంట సార్. నా బిడ్డ అలాంటి చేసుకోదు సార్, వాళ్ళు ఏందో చేసినారు సార్. నా బిడ్డను ఏందో చేసినారు సార్ వాళ్ళు. నా బిడ్డ అలా చేసుకోదు సార్. నేను
ఏందో చేసినారు వాళ్ళు. నిజంగానే నా బిడ్డ అట్లా చేసుకునేది కాదు సార్, ఇట్లా చేసుకునేది కాదు. ఏమున్నా బాగా చెప్తుంది, ధైర్యంగా చెబుతుంది సార్. ఏమలేదు, ఏమి చెప్పలేకుండా పోయింది తల్లి. ఫ్రైడే చేసింది సార్, శుక్రవారం రోజు చేసి వాళ్ళ నాన్నతోనే మాట్లాడింది సార్. బాగుండా నాన్న అని చెప్పింది. నాకు ఇంకా టైం లేదని పెట్టేసింది సార్, నాతో మాట్లాడలేదు. ఏమ్మా బాగుండా నాన్న, నాకేం ఇబ్బంది లేదు, బాగుండా అనేది ఇంత చేసుకోదు సార్. మా పిల్ల ఏం చేసిందో అట్లాంటి అంటే అసలు తెలియదు దానికి. 9th క్లాస్ సార్, 9th క్లాస్ పులివెందుల. నా మీదే పోయింది సార్, ఏందో చేసినారు. ఈసారి జాయిన్ చేసినాం సార్ ఆడ. ఏం లేదు సార్, ఊరికి తలనొచ్చిందంటే వచ్చి చూపించేసి పెట్టినాం. ఇంటికి వచ్చావంటే రాని అన్నది. బాగున్నది సార్, బాగుండా అని చెప్పింది. ఇట్లా అయిపోయింది సార్. రేపు ఈ వారం వద్దులే, మళ్ళీ వారం రాండి అన్నది సార్ మాతో. ఇట్లా జరిగిపోయింది అనుకోలేదు సార్ మేము. ఇంత న్యాయం చేశారు అనుకోలేదు నేను. వాళ్ళు నమ్మీసి పెడితే ఇంత పని చేసినారు వాళ్ళు. జస్వంతి సార్, జస్వంతి. పేరు లక్ష్మీదేవి. నా పేరు రవిశంకర్ రెడ్డి. మా పాప చైతన్య స్కూల్లో కేశవంలో చదువుతుంది, కడప. నాకు ప్రిన్సిపాల్ మేడం ఫోన్ చేసి ఈరోజు మార్నింగ్ 7:55కు మీ పాప కళ్ళు తిరిగి పడిపోయింది, స్కూల్ కాడికి రమ్మని చెప్పారు. మళ్ళీ 2 minutes తర్వాత మీ పాపను మేమే హాస్పిటల్కి తీసుకుపోతాము, ఎక్కడికి తీసుకోవాలో చెప్పండి అని చెప్పారు. తీసుకుపోతే మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము వస్తున్నామని చెప్పాము. మాకు చనిపోయిందని మా స్కూల్ వాళ్ళు చెప్పట్లేదు, ప్రిన్సిపాల్. ఓన్లీ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పారు. మేము హాస్పిటల్ కాడికి వచ్చి చూస్తే ఉరేసుకున్నట్టు ఉంది. వాళ్ళు చెప్పారు, మళ్ళీ తర్వాత ఉరేసుకుంది, బాత్రూంలో ఉరేసుకుంది అని చెప్పారు. బాత్రూంలో ఉరేసుకుంది మాత్రమే చెప్పారు. ఎలా వేసుకుంది, ఏం వేసుకుంది వివరాలు ఏమీ చెప్పలేదు. 7:55కి చేశారు, మార్నింగ్. ఈరోజు మార్నింగే చెప్పారు. చదువు పరంగా ఏం చెప్పలేదు. కేర్ టేకర్ తిడుతుంటుంది ప్రతిసారి, అనవసరంగా తిడుతుంటుంది, ఏం చేయకపోయినా తిడుతుంటుంది, బాగా ఉన్నా కానీ తిడుతుంటుంది అని చెప్పేది. ప్రిన్సిపల్ మేడం కూడా కంప్లైంట్ చేసాము ఆ కేర్ టేకర్ మీద. కేర్ టేకర్ని మారుస్తాను, ఇంకో కేర్ టేకర్ వేస్తానని చెప్పారు. 2-3 సార్లు కేర్ టేకర్తోనే గొడవ, కేర్ టేకర్ తిడుతుంటుందని చెప్పేది మా అమ్మాయి. ఈ సంవత్సరం వేశారు అక్కడ? ఈ సంవత్సరమే వేశారు. ఏ క్యాంపస్ అది? కేశవన్. పాప హెల్తీగానే ఉంది, పాపకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.